'ఫంకీ' చూసాక కొంచెం ఫ్రీ మైండ్ అయింది నాకు. సినిమా ఎండ్‌కి ఐ వాస్ స్మైలింగ్. అయితే ఒక ఫీల్ అనమాట. అంటే ఎందుకు అన్నీ ఇంత సీరియస్‌గా పట్టించుకోవటం, లెట్ ఇట్ గో, జానే బీ దో యార్ అంటారు కదా! అలాంటి లైట్‌గా ఉండొచ్చు కదా! అనే ఫీల్ వచ్చింది నాకు. సినిమా అనుదీప్ గారిది అండ్ నాకు ఆయన జాతిరత్నాలు చాలా ఇష్టం. నేను బోర్ కొట్టినప్పుడు, కామెడీ చూడాలనుకున్నప్పుడు ఎప్పుడు పెట్టుకొని చూస్తాను ఆ మూవీ. సో, 'ఫంకీ' ఒక మెటా కామెడీ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని హీరో క్యారెక్టర్‌గా రాసినట్టు అనిపించింది. అతను ఒక డిఫరెంట్ అయిన క్యారెక్టరైజేషన్ ఉంటది 'విశ్వక్ సేన్' కిందులో. అతని పేరు కోమల్. మేనరిజమ్స్ కానీ, మాట్లాడే విధానం గానీ డిఫరెంట్‌గా ఉంటది. ఆ డిఫరెన్సెస్‌లో కామెడీ అనేది పుడుతుంది. అలాగే మూవీ ముందుకెళ్ళుంటే బావుండేది. కాకపోతే లేదు, ఖచ్చితంగా జాతిరత్నాలులా ఉండాలి అని ట్రై చేశారనిపించింది. ప్రతి సింగిల్ లైనర్స్ ఎవ్రీవేర్. అట్లా కాకుండా న్యాచురల్‌గా అవి వస్తా ఉండి గ్యాగ్స్ పెట్టుంటే బావుండేది. బట్ అలాగే ఉండాలి అన్నట్టు ఎందుకో ట్రై చేశారు. అది రాలేకపోయిందనమాట. సెకండ్ హాఫ్‌లో అదే అసలు ఈ పాడైందనమాట. సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ కూడా కొంచెం పాడైంది. సో, అనుదీప్ గారి క్యారెక్టరే విశ్వక్ సేన్ గారి క్యారెక్టర్‌లో చూపిస్తున్నారు అని చెప్పాను గదా! అతని అలా చూస్తున్నప్పుడు సో, ఫస్ట్ నుంచి అలా మనకేం చూపిస్తారంటే ఆయన ఇన్సల్ట్స్ ఫేస్ చేసినట్టు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అతన్ని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటా ఉంటారు. అయన్నీ ఏం పట్టించుకోకుండా అతను మళ్ళీ నవ్వు మొఖంతో నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ పని వర్క్ చేయాలన్నట్టు ఉంటాడు డైరెక్టర్ అవ్వాలని. సో, ఇలా ఉండాలనుకున్నవి అతను వాళ్ళ ఊర్లోనే ఒక ఎమోషనల్ షీల్డ్ అనేది ఏర్పరచుకున్నాడు చిన్నప్పటి నుంచే. సో, ఇలా ఫీల్ అవ్వకుండా, ఎక్కువ ఫీల్ అవ్వకుండా, అన్నిటికి ఫీల్ అవ్వకుండా ఉండేలాగా తయారయ్యాడు అనేది అనిపించింది క్యారెక్టర్. సో, ఇలా ఉండే ప్రాసెస్‌లో అతను చాలా డిఫరెంట్ అయిన మనిషి అనమాట. ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు విచిత్రంగా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటాడు. మాటలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆహ్, సినిమాలో కూడా ఈ ఎమోషనల్ బ్యారియర్ దాని మీదే కాన్సెప్ట్. సో, ఇలాగే అది ఎక్స్‌ప్లోర్ చేసుంటే క్యారెక్టర్ వైస్ కామెడీ ఎక్స్‌ప్లోర్ చేసుంటే సూపర్ ఉండేది. ఇది మామూలుగా అనుదీప్ గారిని మనం చూస్తుంటాము. ఆయన ద వే హి బిహేవ్స్ కొంచెం హీస్ ఆల్వేస్ స్మైలింగ్. హీస్ ఆల్వేస్ టిట్ ఫర్ టాట్ అన్నట్టు సింగిల్ లైనర్స్ ఏస్తుంటారు. సో, నాకైతే అసలు ఆయన్ని చూసినట్టు ఇప్పుడు నాగవంశీ గారు గూడా ప్రమోషన్స్‌లో అనుదీపే విశ్వక్ సేన్ అనుదీప్ అని గూడా చెప్పారు. సో, అలాగే అనిపించింది. సో, ఇది ఆ రకంగా ఎమోషనల్‌గా లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో చూస్తే నాకు చాలా బా నచ్చింది. సింగిల్ లైనర్స్ కొన్ని ల్యాండ్ అవ్వలేదు. అవి నాకు కూడా నవ్వు రాలేదు కానీ మరీ ఎలా ఉన్నాయేంటి అనిపించింది. చిన్న పిల్లల చిన్నప్పుడు మాట్లాడుకున్న మాటల్లాగా ఇన్నోసెంట్‌గా ఉన్నాయి. కొన్ని చాలా బాగున్నాయి. ఈ గ్యాగ్స్ అవి బా రాసుంటే ఇంకా సూపర్ ఉండేది. యెస్.